శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 30వ తేదీ అనగా బుధవారం తిథి అండి. ఈరోజు రాత్రి 9:30 ఒక బంధం వల్ల ఒక హఠాత్తు పరిణామం రాబోతుంది. ఏమిటి ఆ పరిణామం? ఏం జరగబోతుంది? ఈ రాశి జాతకులకు అనుకూలమైన వార్త లేకపోతే అననుకూలమైన వార్త? ఏ వార్తను అందుకోబోతున్నారు? ఈ రాశి వారికి చాలా కాలం నుంచి ఒక వ్యక్తి అయితే దూరంగా ఉన్నారండి. ఆ వ్యక్తి ఎవరు అంటే స్నేహితులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఇలా ఏ విధమైన వ్యక్తి వల్ల అయినా కూడాను మీ దూరపు బంధువులు కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఇలా ఆ వ్యక్తి ద్వారా మీరు ఈ రోజున సాయంత్రంలోపు అంటే రాత్రి 9:30 ఒక వార్తను అందుకోబోతున్నారు. ఇది హఠాత్ పరిణామంగా చెప్పొచ్చు. మీరు గుండె నిబ్బరం చేసుకుని ఆ వార్తను వినాలి. అది ఫోన్ కాల్ రూపంలో అయినా రావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా అయినా కూడా చేరవచ్చు. ఆ యొక్క వార్త ఏమిటి అనే విషయాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి చూసుకుంటే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు ఎవరికైనా సరే సహాయం చేసే గుణమే ఉంటుంది. ఎవరి వద్ద నుంచి ఏది ఊరికే ఆశించరు. అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. తిండి తిప్పలు కూడా మానేసి వీరు అనుకున్నది సాధించాలి, మేము అనే మాట మీద నిలబడతారు. ఈ యొక్క మాటను ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అని ఒక స్వభావం ఉంటుంది. అందరూ మనవారే అనుకుంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి కోపం వస్తే కూడా ఎక్కువేనండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రోజున వీరికి ఒక సమస్య రాబోతుంది. ఆ సమస్య ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒక అనుకోని వార్త వినబోతున్నారు. అనుకోని వార్త అంటే దానివల్ల సమస్య లేకపోతే సంతోషమా అనే విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాము. వీరికి మంచి మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వారికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నెరవేరాలి అనే ఒక తపన ఉంటుంది. ఆ సమస్య నుంచి బయటపడాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. వీరి మనసులో కూడా వీరు ఒకటి లోపల పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడే తత్వం ఉండదు. ఉన్నది ఏదో ఉన్నట్లుగాని మొహం మీద స్పష్టంగా చెప్పేసే మనస్తత్వమే ఎక్కువగా కలిగి ఉంటారు. ఒకరిని మోసం చేయాలి, ఒకరిని అవమానపరచాలి అనే విధంగా అస్సలు ఎప్పుడూ ఆలోచించరు. ఒకరికి సంతోషం కలగాలి నా వల్ల అనే విధంగానే ఆలోచిస్తుంటారు. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నా సరే నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వడం వీరి యొక్క తత్వం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి ఈ రోజున రాత్రి 9:30 దాటాక ఒక అనుకోని ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఫోన్ కాల్ ఏ విధంగా అయినా రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ఏ విధంగా అయినా వస్తుంది. కానీ ఒక స్త్రీ ద్వారా అయితే ఒక ఫోన్ కాల్ రాబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎలా ఉంటారు, అసలు ఆ స్త్రీ వీరికి ఏమవుతారు అనే విషయాలు కూడా తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపార రంగంలో ఉన్నవారు కానివ్వండి, లేదా విద్యా రంగంలో ఉన్నవారు కానివ్వండి, ఈ రోజున ఒక స్త్రీ ద్వారా ఒక ఫోన్ కాల్ అయితే వచ్చే అవకాశాలున్నాయి. అసలు ఆ ఫోన్ కాల్ ఎందుకు వస్తుంది ఏమిటి అని అంటే ఇది మీ గ్రహస్థితి. ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఈ రోజున పరిస్థితులు ఈ విధంగా మారబోతున్నాయి. ఎప్పటి నుంచో కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. వీరికి ఎప్పుడూ కూడా తెలియని విషయాలు తెలుసుకునే ఒక అలవాటు కూడా ఉంటుంది. మంచిగా మంచి స్థాయికి ఎదగాలి అనే భావన, నలుగురిలో మేము ఉండాలి, బాగుండాలి అనే తపన,
మిమ్మల్ని నలుగురు గుర్తు పెట్టుకోవాలి అనే విధంగా వీరి ఆలోచనలు ఎప్పుడూ కొనసాగుతుంటాయి. ఎందుకంటే మేము పెద్దల యొక్క గౌరవం అనేది పొందుకోవాలి, అందరికీ తలలో నాలుకలా ఉండాలి, నలుగురిలో ఒక వ్యక్తిలాగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల కష్టాలు, బాధలు, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ కుటుంబ బరువు బాధ్యతలను మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. వీరిపైన ఎప్పుడూ కూడా ఎవరు ఏ నమ్మకం పెట్టుకున్నా ముమ్మారు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి వీరి యొక్క అనుగ్రహంతోనే వీరు ఎప్పుడూ కూడాను భగవంతుని అనుగ్రహంతోనే పైకి వస్తూ ఉన్నారు. కాకపోతే వీరి యొక్క సలహా సూచనలు తీసుకుని, వీరి యొక్క మంచితనాన్ని అనుకూలంగా తీసుకుని అందరూ కూడా వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఎవరైనా కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఈ విధంగా వీరిని ఎవరైనా కూడా మోసం చేస్తూనే ఉన్నారు. కానీ వారి మీద పగ ప్రతీకారాలు లాంటివి వీరు పెంచుకోరు. అలాగే వారిని పక్కన పెట్టేసి వీరి యొక్క దినచర్యను మాత్రమే అవలంబిస్తూ ఉంటారు. వీరితో అవసరం ఉన్నంత వరకే అందరూ మంచిగా ఉంటారు. ఎందుకంటే వీరికి చూడడానికి కోపం ఉంటుంది, కోపం వస్తే తట్టుకోలేనంత వస్తుంది. అందరూ కూడా వీరితో అవసరానికి ఒకలా ఉంటారు, అనవసరమైతే ఇంకొకలా ఉంటారు. వీరి యొక్క విషయాలు అన్నీ తెలుసుకుని పక్కన వారికి వెళ్లి వీరి మీద చెడుగా చెప్పే మనుషుల మధ్య వీరు ఉంటున్నారు. ఇంకా వివాహం కానివారు అయితే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కొన్ని వివాహ గడియల్లో మంచి సంబంధం వస్తుందని చెప్పొచ్చు. శుభ గడియలు అయితే ఈ రోజున ఎలా అయినా మీ దరికి వస్తాయి. ఈ రోజున మీ మాటల్లో చాలా వరకు కూడాను భగవంతుని ఆలోచనలే కనిపిస్తాయి. ఎదుటి వారికి మీ కాళ్ళు మొక్క బుద్ధి అవుతుంది. అంతటి మంచి మాటలు మీ చెవుల ద్వారా, మీ నోటి ద్వారా ఎదుటి వారు వినబోతున్నారు. ఇక ఈ రోజున మీరు వ్యాపార రంగంలో ఉంటే కనుక వ్యాపార జీవితం బాగా మంచిగా జరగబోతుందని చెప్పొచ్చు. ఇంతకు ముందు ఆగిపోయినటువంటి ఆర్డర్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున తిరిగి మొదలు పెట్టే అవకాశం రాబోతుంది. డబ్బు సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కానవస్తుంది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజున మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కొన్ని రూపేణ అందబోతున్నాయి. మీకు అనుకున్నటువంటి ప్రమోషన్స్, రావాల్సిన జీతం, రావాల్సిన ధనం చేతికి దక్కే అవకాశం ఉంది. విద్యారంగంలో ఉన్నవారు కూడా మీ యొక్క ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలు పొందుకోబోతున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ రాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజున ప్రత్యేకించి ఆ యొక్క సమస్యలకు మీకు ప్రత్యేక వైద్యుడిని సంప్రదించే అవకాశం ఉంటుంది. చిన్నగా ఉన్న ఆ అనారోగ్య సమస్యలను మీరు చిన్నగానే తుంపేయండి. అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగించుకుని చక్కగా మీ పనుల్లో దృష్టి కేంద్రీకరించే అవకాశం భగవంతుని అనుగ్రహంతో రాబోతుంది. తొందరపడ్డం వల్ల సమస్యలన్నీ తొలగిపోవండి. కావున నిదానంగా ఉండండి. చిన్నగా ఉన్నప్పుడే అనారోగ్య సమస్యలు అన్నీ చూయించుకుని చక్కగా ముందుకు వెళ్లడం వల్ల మీ జీవితంలో సమస్యలు తొలగుతాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. మీ యొక్క జీవితంలో, మీ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే వయసు మళ్లిన వారు ఉంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ రోజున కొంచెం పెద్దవిగా మారి మీకు కొంచెం మానసిక ప్రశాంతత తొలగించి ఈ యొక్క అవకాశం తలపెట్టే అవకాశం ఉంది. ఈ యొక్క సమస్యలను మీరు ఖచ్చితంగా మనసుకి తీసుకోవద్దు. పరిస్థితులను అర్థం చేసుకుని మీరు ముందుకు సాగే ప్రయత్నం చేయండి. ఈ రోజున ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక స్త్రీ ఫోన్ చేస్తారు. చాలా కాలం నుంచి మీతో మాట్లాడక, అంటే కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగి మీరు విడిపోయి ఉంటే గనక, ఆ యొక్క సమస్యలు ఉన్నట్లయితే గనక అప్పటి నుంచి కూడా మీకు ఆ స్త్రీ మాట్లాడడం లేదు. కానీ మీకు ఫోన్ కాల్ ట్రై చేస్తూనే ఉంది. ఈ రోజున మీకు ఆ ఫోన్ కాల్ కలిసి ఆ వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉంది. ఆ యొక్క స్త్రీ నూతన స్త్రీ కావచ్చు, లేకపోతే ఇంతకు ముందే మీకు పరిచయం అయ్యుండి మీతో మాట్లాడకుండా బంధాన్ని పోగొట్టుకున్న స్త్రీ కూడా కావచ్చు. చిన్న చిన్న గొడవల వల్లే వారు విడిపోయారు మీతో. కాబట్టి ఆ స్త్రీ మళ్ళా చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతుంది. చిన్న అవసరం పడి మీకు ఫోన్ చేస్తుంది. ఆ యొక్క ఫోన్ కాల్ హఠాత్తుగా జరుగుతుంది, హఠాత్తుగా వస్తుంది, మీరు మాట్లాడు. ఇక అపరిచిత స్త్రీ అయితే వారు ఎందుకు చేశారు, వారి యొక్క బాధ ఏమిటి, వారి యొక్క కష్టం ఏమిటి, నాకే ఎందుకు ఫోన్ చేశారు అనే ఆలోచన కూడా మీకు ఉండొచ్చు. తెలిసిన స్త్రీ అయినా తెలియని స్త్రీ అయినా కూడా కావచ్చు. కావున వారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకోండి.
వారి యొక్క కష్టంలో చేదోడు వాదోడుగా ఉంటారని పూర్తి నమ్మకం వారికి ఉంది. కావునే మిమ్మల్ని సంప్రదించారని జ్ఞాపకం ఉంచుకోండి. స్తోమతకు తగ్గట్లుగా మీరు ఆ అవసరానికి తగ్గట్లుగా మీ యొక్క పద్ధతి మార్చుకోవడం మంచిది. ఈ రోజున డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో, డబ్బు సమస్యలతో, లేదంటే ఏ పని చేసినా పైకి రావడం లేదు, ఎందుకు మాకు ఈ నిరాశ, ఈ దృష్టి తగులుతుంది, నరదృష్టి తగులుతుంది, ఏ పని చేసినా వెనక్కి వచ్చేస్తుంది, ముందుకు వెళ్లడం లేదు అనుకునేవారు ఈ రోజున బూడిద గుమ్మడికాయ తీసుకుని మధ్యలోకి కట్ చేసి 2 దీపంలాగా వాటిని గింజలన్నీ తీసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి బూడిద గుమ్మడికాయ దీపం ఈ రోజున ఈ యొక్క దీపం ఇంట్లో పెట్టుకుంటే, అంటే ఒక ప్లేట్లోకి కళ్ళు ఉప్పు తీసుకొని ఆ కళ్ళు ఉప్పులో బూడిద గుమ్మడికాయ పెట్టేసి మీరు దీపం పెట్టుకుంటే మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో మీరు ఈ విధంగా చేసుకోండి. డబ్బు యొక్క సమస్యలు తొలగిపోతాయి. నరదృష్టి, అనారోగ్య సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా ఇలా ఈ ఉప్పు దీపం పెట్టడం ద్వారా, మీరు దీపం పెట్టడం బూడిద గుమ్మడికాయతో పెట్టడం వల్ల మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా నిత్యం ఇంట్లో కూడా ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని సంధ్యా వేళల్లో ఆరాధిస్తూ ఉండండి. నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. స్తోమత ఉన్నట్లుగా దానం చేయండి. ఎవరితో ఏ మాట మాట్లాడినా ఈ రోజున తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజున మీరు ఏ విషయంలో అయినా జ్ఞాపకం ఉంచుకోండి. స్తోమతకు మించి దానం కానీ, స్తోమతకు మించి సహాయం చేద్దామని కానీ పూనుకోవద్దు. అలాగే ఏదైనా కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని అధిగమించుకుని నెమ్మదిగా కోపం తగ్గాక మాట్లాడుకుంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఈ రాశి వారి గుణగణాలు మంచివేనండి. ఏదైనా సాధించాలి, ఏదైనా పని అప్పగిస్తే మాత్రం ఈ యొక్క పని ఈ రోజే పూర్తి చేయండి. ఎవరి యొక్క నమ్మకాన్ని వమ్ము కానివద్దు. పనిలో మాత్రం నైపుణ్యత ప్రదర్శించండి. మీరు ఎవరి సన్మాన సత్కార్యాలు ఆశించకుండా నిజాయితీగా మీ రంగాల్లో పని ముందుకు సాగించండి. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం వస్తుంది. సంపూర్ణంగా మీ యొక్క పనిని ఖచ్చితంగా అందరూ మెచ్చుకునే స్థితికి వస్తారు. ఈ రోజున ఎంత కష్టం వచ్చినా కుటుంబానికి అండగా నిలబడండి. మీ కాళ్ల మీద మీరు నిలబడాలనే మీ తత్వం ఖచ్చితంగా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు ఎదిగేలాగా చేస్తుంది. నేను పైకి ఎదగాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే మాటలు కాకుండా ఈ రోజున చేతల్లో మీ నడవడికలు అంతా ఎదుటి వారికి అర్థమయ్యేలా చేయండి. పై అధికారుల ప్రశంసలు ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. సమస్యలన్నింటికీ ఎదురు నిలబడి అన్నింటినీ చాకచక్యంగా నెరవేర్చుకుని ముందుకు సాగేందుకు భగవంతుని అనుగ్రహం మీకు కలగాలి. కావున నిత్యం శివారాధన చేసుకోండి. పరమశివుని నామ జపం నిత్యము స్మరిస్తూ ఉండండి. అంతా మంచే జరుగుతోంది. శుభం భూయా.